అవును. మీకు కారు డ్రైవింగ్ వచ్చానోళ్ళా? ఎవ్వలైనా కానీ కారును స్టీరింగ్ తిప్పుకుంటూ నడుపుతారు కదా. కానీ ఇప్పుడు మనం బెంగళూరుకు పోదాం పాండ్రుల్లో. మన బాలయ్య బాబు వారసురాలు కావచ్చు ఒక అక్క కారు నడిపే తరీక చూడుండ్రల్లా. మీకు కరెంట్ షాక్ కొట్టకుంటే నన్ను అడుగురి చూడురి. జోరుగా హుషారుగా షికారు ఓదుమా. ఆహా, యోగి అమ్మగారు కారు నడుపుకుంటూ ఆఫీస్ పోతుందల్లా. ఇంట్లో వింతేమున్నది, విడ్డూరం ఏం పాడుపడ్డది అంటారా? లెక్కగా అయితే కారు నడపాలంటే స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయాలే కదా. కానీ మేడం గారు మాత్రం చేతుల ల్యాప్టాప్ పట్టుకొని కారు తోలుతుంది. అమ్మగారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తుందట. టైం ఎందుకు ఖరాబ్ చేయాలి అని అనుకున్నదో ఏం పాడో. ఒక దిక్కు డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకో దిక్కు ల్యాప్టాప్తో కొలువు చేస్తుంది. అసలు ఏమన్నా పనితనమా? నిజంగా కంప్యూటర్ ఒత్తుకుంటూ కూడా డ్రైవింగ్ చేయొచ్చని రుజువు చేసిన ఈ అక్కగారి గుండె చాలా గట్టిది. అయితే మేడం గారి డ్రైవింగ్ పోలీసుల కంటపడ్డది. ఆమె పనితనాన్ని మెచ్చి గిట్ల 1000 రూపాయల పైనేసి కాగితం చేతిలో పెట్టిర్రు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవాలి కానీ కారు నడుపుకుంటా కాదు మహాతల్లి అని గిట్ల శాలంతో సన్మానం చేసిర్రు అన్నట్టు. అసలు నన్ను అడిగితే ఈ మేడం ఇన్ఫోసిస్ కంపెనీలను లేకుంటే ఎల్ఎన్టీ కంపెనీలను కొలువు చేస్తుంది కావచ్చల్లా. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఓనర్ నారాయణమూర్తి సార్ చెప్పలేదా, ప్రతి ఒక్కరు 70 గంటలు పని చేయాలి అని. ఎల్ఎన్టీ కంపెనీ ఓనర్ కూడా గదే మాట అన్నాడు. ఇక బాసులు చెప్పినట్టే మేడం గారు తూచా తప్పకుండా పాటిస్తుంది కావచ్చు. అందుకే ఒక చేయితోని డ్రైవింగ్, ఇంకో చేయితోని కొలువు చేసుకుంటా గిట్లా సర్కస్ ఫీట్లను చేస్తుంది.